హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1128కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. శాంసంగ్ అంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా ఈరోజు నేను A53 5G వేరియంట్ మొబైల్ని అన్బాక్స్ చేసి పోస్ట్ చేస్తాను, బట్ ఒకసారికి పోస్ట్ చేయలేకపోయాను. దానికి రీజన్ ఏంటంటే శాంసంగ్ మళ్ళీ ఎన్బార్గో అయితే చేంజ్ చేసింది. సో మండే మనకి ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో కింద కామెంట్లో చాలామంది అడిగారు. పొద్దున్న నేను వచ్చేసరికి ఒప్పో K10 అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అలాగే ఒప్పో ఎన్కో ఎయిర్ 2 అని చెప్పి TWS ఇయర్ ఫోన్స్ని కూడా అయితే అన్బాక్స్ చేశాను. అక్కడ అడిగారు అనమాట. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ముందు ఆ వీడియో అయితే చూడండి. తర్వాత సోమవారం మనకి ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ నిన్నే మనం మాట్లాడుకున్నాం జెట్ ఫోల్డ్ 4 అలాగే జెట్ ఫ్లిప్ 4 ఇయర్ తీసుకురాబోయే ఏవైతే ఫోల్డింగ్ మొబైల్స్ ఉన్నాయో దీంతోపాటు మరో ఫోల్డింగ్ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారని చెప్పి నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరో న్యూస్ అయితే బయటకు వస్తుందన్నమాట. సో వీళ్ళు ఇక్కడ ఒక రోలబుల్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. వీళ్ళు రీసెంట్గా జరిగిన CESలో కొన్ని మొబైల్స్ని డెమోకి అయితే తీసుకొచ్చారు. సో అక్కడే ఈ శాంసంగ్ CEO అనుకుంటా, సో తన చేతిలో అయితే ఈ రోలబుల్ మొబైల్ అయితే దర్శనం ఇచ్చినట్టుగా చూస్తుంది. అయితే ఈసారి రాబోయే మనకి ఫోల్డ్ 4 కానీ ఫ్లిప్ 4 కానీ ఇందులో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో చూస్తే 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది కదా. ప్లస్ ప్రాసెసర్ అయితే మే నెలలో లాంచ్ అయిపోతుంది క్వాల్కామ్. ఆ ప్రాసెసర్తో అయితే ఇప్పుడు మనకి ఈ మొబైల్స్ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఈ మొబైల్స్ అన్ని మనకి ఆగస్ట్ నెలలో అనుకుంటే అనౌన్స్ చేస్తుంది శాంసంగ్. సో అప్పుడు దాకా అయితే చూడాల్సి ఉంటుంది. ఇక అలాగే శాంసంగ్ ఈరోజు చాలా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. యాక్చువల్గా వీళ్ళు 4వ తారీఖు అనుకుంటా యూరోప్లోనో ఎక్కడో A13 అలాగే A23 రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. 5G మొబైల్స్ కాదు, రెండు వచ్చేసరికి 4G మొబైల్స్. సో ఆ మొబైల్స్ని ఈరోజు మన ఇండియాలో సడన్గా లాంచ్ చేసేసింది. ఎవరికి ఇంటిమేట్ కూడా అయితే చేయలేదు, మాకు కూడా ఇంటిమేట్ చేయలేదు. సడన్గా అయితే లాంచ్ చేసేసింది. ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసింది. ఆల్రెడీ ఇప్పుడు మనకి శాంసంగ్ వెబ్సైట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సో వీటిలో అయితే సేల్ కూడా తీసుకొచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ మనకి స్పెసిఫికేషన్స్ సేమే ఉంటాయి. వెనకాల కెమెరా దగ్గర బంప్ A23లో ఉంటుంది, A13లో వచ్చేసరికి బంప్ అయితే ఉండదు అనమాట కెమెరా దగ్గర. సో ఈ డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి A13 కాదు కానీ A23లో 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. స్టోరేజ్ చూస్తే డిఫరెంట్ స్టోరేజెస్ అయితే ఉంటాయి. రేర్ సెట్ కెమెరాస్ మనకి రెండిట్లోనూ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో, అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్స్ వస్తాయన్నమాట. ఇంకా ప్రాసెసర్ ఏంటనేది వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం మనకి A23లో మాత్రం స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే వాడుంటారు. ఎందుకంటే అక్కడ మనకి అదర్ కంట్రీలో లాంచ్ చేసినప్పుడు 680 ప్రాసెసర్తోనే వచ్చింది, అదే ప్రాసెసర్తో వస్తుంది. A13లో ఏ ప్రాసెసర్ తెలియదు కదా, ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే మనకి A13 ప్రైస్ మనకి 14,999 రూపాయలు. 4GB 64GB వేరియంట్ ఉంటే 6GB 128GB వేరియంట్ 17,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇక A23 ప్రైస్ చూసుకుంటే 19,499 రూపాయలు ప్రైస్ పెడితే 6GB 128GB వేరియంట్ 8GB 128GB వేరియంట్ మాత్రం 20,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా వీళ్ళు పెట్టిన ప్రైజెస్కి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో 5G ఫోన్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మరి తెలిసిందేగా ఏ సిరీస్ అంటే శాంసంగ్ ఆఫ్లైన్నే టార్గెట్ చేస్తుంది. ఇక దీని గురించి పెద్దగా ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి BSNL యూజర్స్ ఎవరన్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఏంటి BSNL ఏమైనా 5G తెచ్చేస్తుందని చెప్పి కంగారు పడమాకండి. వీళ్ళ దగ్గర ఇంకా 4G అయితే లేదు. అయితే అతి త్వరలో వీళ్ళు వచ్చేసరికి 4G సర్వీస్ని అయితే ప్రవేశపెడతామని చెప్పేసి ఇప్పుడు BSNL అయితే చెప్తుందనమాట. మొత్తం ప్రపంచం అంతా చూస్తే 5G వైపు పరుగులెట్టి కొన్ని కంట్రీలు 5G తెచ్చి 6G వైపు అయితే పరుగులు పెడుతున్నాయి. మన BSNL చూస్తే ఇప్పుడు 4G వైపు పరుగులు పెట్టి అది కూడా దిశానిర్దేశాల్లో ఉన్నారంట. అంటే ఇంకా ప్రవేశపెట్టాలని చెప్పి చూస్తున్నారు ఇండియా వైడ్గా. సో అదైతే తెలిసింది. సో మరి ఎప్పుడు తీసుకొస్తారు ఇది కూడా, మరి మొత్తం 5G కూడా వచ్చేసి వెళ్ళిపోయే టయానికి మళ్ళీ తీసుకొస్తారేమో చూడాలి. కరెంటు దగ్గర తీసేస్తున్నాడు కదండి, కరెంటు తెగ తీసేస్తున్నాడు. అదే బేబస్గా తీసేస్తున్నాడు. గంతే ఇంకో సమ్మర్ ఇంకా దారుణంగా తీస్తాడు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 9 సిరీస్ మొబైల్స్లో ఇప్పుడు అంటే 9 సిరీస్లో మనకి ఇప్పటికే చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఇది కాకుండా మనకి ఏప్రిల్ నెలలో మళ్ళీ ఈ 9 సిరీస్లో ఇంకో మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా మనకి ఇక్కడ లీక్స్ అయితే వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మరి ఎన్ని మొబైల్స్ లాంచ్ చేస్తారో తెలియదు. మనకి రీసెంట్ డేస్లో వచ్చిన దాని ప్రకారం రియల్మీ GT2 Pro మనకి ఏప్రిల్ 7వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. అక్కడే మరి ఇంకో మొబైల్ని ఏమైనా లాంచ్ చేస్తున్నట్టున్నారు. సో మరి చూడాలి మరి ఏ మొబైల్ లాంచ్ చేస్తారో. అలాగే మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికి వీళ్ళు రియల్మీ C31 మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారనమాట. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో
మన ఛానల్ అయితే ఉంటుంది. కాకపోతే మొబైల్ ఇంకా నా దగ్గర రాలేదు. మేబీ ఇవాళ అయిపోయింది ఇంకా రేపు రావచ్చు అనమాట. సో RRR సినిమా చూడడానికి వెళ్ళిపోయినట్టున్నారు కొరియర్ బాయ్స్ కూడా. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus బుల్లెట్ వైర్లెస్ Z2 ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. మార్చి 31వ తారీఖున వీటిని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయిపోయింది. మార్చి 31వ తారీఖున మనకి OnePlus 10 Pro మొబైల్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు. సో అదే రోజు మనకి వైర్లెస్ Z2 కూడా అయితే ఉండబోతున్నాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు నేను చెప్పాను. సో వైర్లెస్ Z2ని కూడా తేవాలనుకుంటుంది. మేబీ నేను అనుకుంటాను ఈ 10+తోనే తీసుకొస్తారు, అంటే 10 Proతోనే తీసుకొస్తారని. సో ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు ఒక టీవీని కూడా లాంచ్ చేయొచ్చు. ఇక అలాగే OnePlus ట్యాబ్లెట్ తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందే. నిన్న కూడా మనం దీనికి సంబంధించి టెక్న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో ఈ ట్యాబ్లెట్ మనకి 5G సపోర్ట్తోనే ఈ ట్యాబ్లెట్ అయితే ఉండబోతుంది. ఇందులో మనకి 12.4 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇది ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అనమాట. ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే 6GB ర్యామ్తోను 128GB ఇంటర్నల్ స్టోరేజ్తోను 13+5 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతోను, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తోను, అలాగే 10,090 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12తో, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో 3.5 ఆడియో జాక్ అయితే ఉంటుందంట. బ్లూటూత్ 5.1తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. చైనా ప్రైస్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి వస్తే దగ్గర 36,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఈ ట్యాబ్లెట్ మన ఇండియాలోకి వస్తుందా, వస్తే ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి వీళ్ళకి థాట్స్ మరి ఎలా వస్తాయో లేదో కానీ మరి ఈ డబ్బులు సంపాదించడానికి అనుకుంటే ఇలాంటి థాట్స్ అన్నీ వస్తుంటాయి. ఇంతకుముందు వచ్చేసరికి గేమ్స్ మీద, అప్లికేషన్స్ మీద వీళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఇయర్లీ అలా మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే వీళ్ళ దగ్గర నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి హార్డ్వేర్లో కూడా వీళ్ళు ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకురావాలని చెప్పి యాపిల్ అయితే భావిస్తుందంట. ఓన్లీ ఐఫోన్స్ అనే కాదు, మనకి హార్డ్వేర్ ఏదైతే యాపిల్ దగ్గర ఉన్న హార్డ్వేర్స్ ఉన్నాయో సో మొత్తం ఈ హార్డ్వేర్ అన్నిటి మీద వీళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుందన్నమాట. ఐఫోన్స్, అలాగే ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న హోమ్ పాడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఈ సబ్స్క్రిప్షన్ అయితే నడుస్తుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే లేవు, కానీ ప్రస్తుతానికి దీన్ని వీళ్ళు అఫీషియల్గా కూడా అయితే కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే వీళ్ళు దీని మీద అయితే వర్క్ అయితే చేస్తున్నట్టు వస్తుంది. మరి ఈ సబ్స్క్రిప్షన్స్ అనేది ఎలాగ వర్క్ చేస్తుంది, దేనికి ఇస్తారు వీళ్ళ దగ్గర ఉన్న హార్డ్వేర్, అంటే మన దగ్గర ఉన్న డివైస్ ఏమైనా పాడైపోతే దాన్ని రిపేర్ చేయించుకోవడానికా, లేకపోతే ఇంకా అదర్ సర్వీస్ ఏమైనా అందిస్తారా, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఏమైనా అందిస్తారా, మరి ఏమో పూర్తి డీటెయిల్స్ అయితే లేవు, కానీ వీళ్ళు ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి హానర్ మ్యాజిక్ బుక్ X 14 ఇంచెస్ అలాగే 15 ఇంచెస్ ఈ రెండు ల్యాప్టాప్స్ని మనకి ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఇండియాలో సేల్ చేయబోతున్నట్టుగా, అంటే సేల్కి తీసుకురాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. అమెజాన్లో వీటికి సంబంధించి ఇప్పుడు మనకి స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఆల్రెడీ వీటిని వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేసేసారు. వాటిని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో i3 అలాగే i5 ప్రాసెసర్తో ఈ ల్యాప్టాప్స్ అయితే వస్తాయన్నమాట. సో స్పెసిఫికేషన్స్ అవన్నీ మనకి రీసెంట్ డేస్లో Realme అండ్ Xiaomi తీసుకొచ్చిన ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయి ఇంచుమించు అలాంటి స్పెసిఫికేషన్సే వీటిలో కూడా అయితే ఉంటాయి. మరి ప్రైస్ ఎంత తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Gmail యూజర్స్కి ఇప్పుడు కొత్త ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ ఫీచర్ ద్వారా ఏంటంటే మీరు మొబైల్ ఫోన్లోని Gmail నోటిఫికేషన్స్ని మీరు కంప్యూటర్లో అయితే మ్యూట్ చేసుకోవచ్చు అనమాట, అంటే కంప్యూటర్లో పాజ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు. అంటే మీరు కంప్యూటర్లో Gmail వాడుతున్నారు, అలాగే మొబైల్ ఫోన్లో కూడా వాడుతున్నారు. మొబైల్ ఫోన్లో మీకు Gmail వాడినప్పుడు మీకు ఏమైనా నోటిఫికేషన్ వస్తుంటాయి కదా, పాపప్ అవుతూ ఉంటాయి కదా, సో వాటిని అలర్ట్స్ని మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా సిస్టమ్ నుంచే సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మీరు మ్యూట్ చేసుకోండి, అంటే పాజ్ చేసుకునే టైప్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి ఐటెల్ విజన్ 3 సో ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది ఈ మొబైల్ని. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.6 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా స్టోరేజ్ వస్తే 64GB ర్యామ్ వచ్చేసరికి 3GB ఉంటుంది. ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ చెప్పట్లేదు, వీళ్ళు సిగ్గుపడుతున్నారు. 1.6 మెగాహెర్ట్జ్ సో ఆక్టోకోర్ ప్రాసెసర్ అంటున్నారు. సో ఇంకా రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 7,999 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు, అంటే 8,000 రూపాయలు. 8,000 రూపాయలకి ఊరు పేరు తెలియని ఒక ప్రాసెసర్ ఎవరు కొంటారు 8,000 పెట్టి? సో అదే 8,000కి మనకి రెడ్మీ, రియల్మీ మంచి మంచి ప్రాసెసర్తో, చెప్పుకోదగ్గ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Pixel 6a ఈ మొబైల్ని మనకి మే 11, 12వ తారీఖున అయితే గూగుల్ I/O అయితే జరగబోతుంది. సో ఇక్కడైతే ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. అయితే Pixel 7 అండ్ 7 Pro ఈ రెండు మొబైల్స్, అలాగే Pixel వాచ్ తీసుకొస్తారనుకున్నాం, బట్ అసలు వాటిని అయితే మాత్రం అక్టోబర్లో లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సెప్టెంబర్లో ఐఫోన్ వస్తుంది, యాపిల్ వస్తుంది, అక్టోబర్లో వీళ్ళు లాంచ్ చేస్తారు అనుకుంటా. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం అంటే గూగుల్ తీసుకొచ్చే వాచ్ ఏదైతే ఉందో గూగుల్ I/Oలో తీసుకొస్తారనుకున్నాం, బట్ సరికి I/Oలో అయితే ఓన్లీ 6a మాత్రమే వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి Xiaomi 12 సిరీస్ మొబైల్స్ని
రీసెంట్ డేస్లో లాంచ్ చేసింది, 3 మొబైల్స్ ఏమో లాంచ్ చేసింది. ఇంకా రావాల్సింది 12 అల్ట్రా, అలాగే 12 లైట్. ఇప్పుడు 12 లైట్ వచ్చేసరికి మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. 8GB ర్యామ్తోనూ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తోనూ ఈ మొబైల్ అయితే గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందంట. సో ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి పోకో తెస్తుందో, షామీ తీసుకొస్తుందో చూడాలి. ఈ మొబైల్ ఇంకా చైనాకు ఒకటి లాంచ్ అవ్వలేదు, అక్కడ లాంచ్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సెకండ్ షో టైం అవుతుంది. త్రిబుల్ ఆర్.